నాయన 25 సంవత్సరాల నుంచి మన ఇంట్లోనే ఉంటూ మన ఉప్పు కారం తింటూ మన కట్లోనే కారగొడి పోయినారా? అవునన్నా. ఇది వాళ్ళ ఫ్యామిలీ సాంగ్ సీడీ అంట. ఇదొక్కటి సాలురా వాళ్ళను రప్పించనీకి. ఇది పెద్దరాయుడు గారి ఇల్లు. స్వామి అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు స్వామి? ఆ జట్కా బండి చూస్తే తెలియట్లేదు. నీతిరా, న్యాయం రా, ధర్మం రా. అదిగో పెద్దరాయుడు గారు లేచినట్టున్నారు. లోపలికి వెళ్దాం రండి. పెద్దరాయుడు గారు, పెద్దరాయుడు గారు. పెద్దరాయుడు గారు. ఆచారి తీయరా బండి. రేయ్, అది మన ఇంట్లో పనిచేసే పిల్లరా. దాన్ని మన బిడ్డలాగా చూసుకోవాలి గాని దాని మంచాన్నే పంచుకుంటావురా. కఠరా తాళి బండికా కడతావా లేదా? ఏయ్, నేను పెళ్లి చేసుకోపోయా అమ్మాయి, నువ్వు కడతావేంటి? కట్టకపోతే చంపేసేటట్టున్నాడు. నువ్వు కట్టావేంటి? ఇది నన్ను చంపొద్ది. ఏదో ఒకటి చేయాలి. పోలీస్, పోలీస్, పోలీస్. ఇదవుతే బ్లాక్ మనీ లాకర్లో దోసినట్టు వస్తుంది. ఎవరతను? వాడు పోలీసే. మీరెవరు? నీతి మన కుక్క. కఠరా తాళి. రాయుడు. డార్లింగ్ నువ్వా? డార్లింగా? ఇన్నాళ్ళు ఏమైపోయావు? నువ్వు ఊళ్ళోకి రావడం ఫస్ట్ టైం అన్నావు. ఆల్రెడీ అకౌంట్ ఉందా? శివ, ప్రియా, ఆవిడేదో కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. కన్ఫ్యూజ్ అయ్యే పర్సనాలిటీ అనేది కైపెక్కించేది కానీ ఉండు, నీ చేత నిజం చెప్పిస్తా. కామేష్, సురేష్, నరేష్. గిల్లడేంటి? మీరు నన్ను కామేష్ అనుకున్నారా? చంపేశారండి బాబు. నేను కామేష్ కొడుకుని. కామేష్ కొడుకువా నువ్వు? బాబు పిన్ని, గట్టిగా రోకు. ఫ్యామిలీ ఉందని తెలిస్తే నా సెన్సెక్స్ డ్రాప్ అయిపోతుంది. ఏం డ్రాప్ అయినా పిన్ని పిన్నే. ఈ పిన్ని కూడా వింటరా బాబు. పిన్నైనా అత్తైనా న్యాయం న్యాయమేరా. రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఇన్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్. రాయుడు. ఏమైంది దీనికి? పొద్దున్నే మందు కొట్టాడా? కాదు, తీర్పులు చెప్పి చెప్పి ఊళ్ళోన జనాలందరినీ వెలేశాడు. అలా వెలేసింది ఊరైంది, ఊరేమో పొలిమేరైంది. అప్పటి నుంచి పిచ్చి పట్టి ఇది వరస. ఏదో నా బిజినెస్ కండగా ఉంటాడని ఆయన పంచన పడున్నా. అంటే రైడ్ గారిని ఇలా వాడుకుంటున్నావా? నువ్వేంట్రా అంత ఫీల్ అయిపోతున్నావు? ఆయన మీద ఉన్న గౌరవం నిన్ను వాడుకోవట్లేదని బేంగా. సామే దీన్ని పెట్టి పిల్లక్క కత్తిరిస్తా. ఏయ్, మీరు ఉండండి. పిన్ని, మా నాన్నగారి గురించి డీటెయిల్స్ ఏమన్నా తెలుసా? లేదు బాబు, అప్పుడప్పుడు ఫేస్బుక్ లో మెసేజ్లు తప్ప ఫేస్ చూసి చాలా రోజులైంది. కానీ నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని నీకిమ్మని మీ ఫ్యామిలీ సాంగ్ సీడీ నాకు ఇచ్చెళ్ళాడు. ఉండి తెస్తాను. నాయుడు గారి కుటుంబం, బంగారు కుటుంబం, కామేష్ కుటుంబం. ఇదిగో బాబు. పిన్ని, డివిడి ప్లేయర్ ఉందా? లేదు బాబు, రాయుడు గారి ల్యాప్టాప్ ఉంది, తీసుకొస్తాను. పెద్ద రైడ్ దగ్గర ఉండాల్సింది పెద్ద పెద్ద లంక పొగ చుట్టాలి కదా. ఈడెవడో 3G రాయడు అనుకుంటా, అందుకే ల్యాప్టాప్ మెయింటైన్ చేస్తున్నాడు. ఓహో. సామే నన్ను ఆడు. Password required. Password required. నీతిరా, న్యాయం రా, ధర్మం రా. Voice recognized. మాయల పెరికిన ప్రాణం చిలకలో ఉన్నట్టు రాయుడు గారి రిమోట్ దీని చేతిలో ఉంది. ఏమబ్బి, ఏం ఆగిపోయినావు? దా. అరే తిక్కల్రెడ్డి, ఈడేవుట్రా మధ్యన? సేమ్ రూల్స్ ప్రకారం ఇప్పుడు మేము చిన్నపిల్లలం. యూనిఫామ్ లో ఉన్నావు, నువ్వేం పేకలేవురా. నువ్వే కదరా యూనిఫారం ఉండేది. ఆ అబ్బి లేడుగా. అదే నీ పాయింట్. కమాన్ శివ, గెట్ అప్ చేంజ్. ఇలా ఇచ్చావేంట్రా ట్విస్ట్? కమాన్ బాయ్స్. సీమ రూల్స్ ప్రకారము పెద్దోళ్ళు పిల్లోలను చంపకూడదు గాని పిల్లోళ్ళు పిల్లోలను చంపుకోవచ్చు కదా. ఒరే తిక్కలోడా, నీ ఇంటి రూల్స్ ప్రకారం మేము గుమ్మం లోపల అడుగు పెడితేనే నరకాలి. ఏం మర్చిపోయావా? బ్యాకులో బొచ్చు లేకున్నా తొక్కలో లాజిక్కులు బాగానే తీస్తాడవే. ఒక్క తూరి వెనక్కి తిరిగి చూడరా. గ్యాప్ లోనే గుమ్మం కట్టిస్తారా? ఇంకా గ్యాప్ ఇస్తే సమాధి గుడిక కట్టావురా. ఏసేంట్రా వాళ్ళను.
ఆగండి రా. అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నీ ప్రాబ్లం ఏంటి? 25 పగరా నా పెద్ద కొడుకుని ఒంటరి పోసి చంపినావు, చిన్న కొడుకుని కోమాలకు పంపినావు, మర్చిపోయినావా? 25 పగ. రేయ్ గబ్బురాయాలరా వచ్చి వేసేయండిరా. సెవెంత్ సెన్స్. రేయ్, తీరా, మీరు కొట్టుకుంటారు. ఒరేయ్, వాడు వచ్చేస్తున్నాడు. సెవెంత్ సెన్స్ యూజ్ చేయి. అది రోజుకి ఒకసారి యూస్ అవుతుంది. అయ్యో. ఇప్పుడు యూస్ చేయాల్సింది కామన్ సెన్స్. కామన్ సెన్స్ అని కళ్ళు మూసుకుంటావేంట్రా? ఏదో ఒకటి చెయ్యి. ఏయ్! ఎలా? పాస్. పోస్ట్ చంపాను. ఓర్ నీ పాస్ గోలా. పుట్టిన దగ్గర నుంచి ఇదే పని మీద ఉన్నట్టున్నావే. ఇప్పుడు ఇంకో డేంజర్ వచ్చింది. ఇప్పుడే కదరా పోసావు. ఇది కాదు, అది. Escape. ఏరుకోండి, ఏరుకోండి. నేను రాక రాక కోమాలోంచి బయటకు వస్తే నువ్వు పోక పోక ఇప్పుడే పైకి పోతివా నాయనా? నువ్వు కోమలోంచి బయటకు వచ్చింది యాక్షన్ అని కాదు. ఈ మూత్ర చరిత్ర పార్ట్ 3 నువ్వే కంటిన్యూ చేయాలా? రేయ్, తీసుకోరా కత్తి, తీసుకో. వేసేయ్. నరికేయ్. నరకమంటే నన్ను వేసేసినావేంట్రా? అంటే రాచపోయిన ఒంటరిగా పోదు మా అన్న కంపెనీ. ఆల్రెడీ వెళ్ళిపోతాడు. పదండి. జై గూగుల్ తల్లి. మీ అమ్మా నాన్న ఎవరో కిడ్నాప్ చేశారు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. డి రే డి, రోడ్డుపై ఎన్ని ధర్నాలు జరుగుతున్నా, ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా నిన్ను ఢీ కొట్టడానికి నేను వస్తున్నాను రా. చెప్పండి రా అంటే ఒక్కడు చెప్పడు కదరా. కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు. మర్యాదగా డి ఎవరో చెప్పు. టీ ఎవరో నాకు తెలీదు. తెలిసినా చెప్పను. అయితే నీ ఫ్రెండ్స్ నీ కోసం పైన వెయిట్ చేస్తున్నారు. నువ్వు కూడా వాళ్ళ దగ్గరికే వెళ్ళు. అంటే మా ఫ్రెండ్స్ ముగ్గురిని చంపింది ముగ్గురు కాదురా, నలుగురు నీతో కలిపి. మాట రాబోయరా, నన్ను ఏం చేయకు. నీకెంత డబ్బు కావాలంటే అనిపిస్తుంది. 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు తీసుకోరా. ప్లీజ్ రా, నన్ను వదిలేరా, నన్ను ఏం చేయకు. ఆంధ్రాలో కరెంట్ నమ్ముకుంటే ఇలాగే ఉంటుందిరా. ఆపరా, నేను కొడితే 60 తరాలు నీ వంశంలో మగబిడ్డ పుట్టడానికే భయపడతాడు. కానీ మీ ఇంట్లో లేడీస్ ఫీల్ అవుతాను కొట్టకుండా వదిలేస్తున్నాను. తెలీదని చెప్పానుగా. రే, ఎక్కడికి వెళ్తున్నారా? ఏం చేస్తున్నావు చెప్పరా. వద్దురా, నో రే, వద్దురా. నీలాంటి ఎదవల కోసమేరా 3 సంవత్సరాల నుంచి దీన్ని ఉతకకుండా వేసుకుంటాను. ప్లీజ్ రా. ఒక్కసారి స్మెల్ చూస్తే 100 సార్లు చేస్తావు. వద్దురా. టీ ఎవరో చెప్పేస్తాను రా, వదిలేరా, తక్కువలో చెప్పరా, టీ ఎవరో చెప్పు. చెప్తాను. అది
డి స్టాప్ స్టాప్. సార్ కత్తి విస్తున్నాడు పారిపోతున్నాడు పట్టుకుందామా? ఎంతసేపు లాగుతారా చెప్పు. నో, కత్తి ఎవరి చేతులు ఉంటుందో వాళ్ళనే పట్టుకోవాలి. అది మన లా. పదండి. అది యు ఆర్ అండర్ అరెస్ట్. ఛా, నాకున్న ఒకే ఒక డైలాగు వీడి చెప్పి తెచ్చాడు దరిద్రుడు. అరెస్ట్ హిమ్. ఈ ఎమర్జెన్సీ మీటింగ్ కమిషనర్ ఎందుకు ఏర్పాటు చేశారో డీజీపీనైనా నాకే తెలియదు. మిస్టర్ కమిషనర్, నౌ ఫ్లోర్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్. సిటీలో రౌడీలు, గూండాలు, టెర్రరిస్టుల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అసలు వీళ్ళంతా ఎక్కడ దాక్కుంటున్నారో కూడా మనం కనిపెట్టలేకపోతున్నాం. ఈ మధ్య స్వర్ణక్క, కార్పొరేటర్ కోదా